హాయ్ అండి. నిన్న సంజన గారు మాట్లాడిన మాటలకు నిజంగా ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అసలు ఒక కళ్యాణ్ని ఒక సెలబ్రిటీని అడ్డం పెట్టుకొని నువ్వు తన చుట్టూ తిరుగుతూ తనతో ఆడుతున్నావు అని అనడం మాత్రం అస్సలు మంచిగా అనిపించలేదు. అయితే అసలు ఇక్కడ ఎక్కడ సమస్య వచ్చిందంటే మొన్న వీకెండ్ ఎపిసోడ్స్లో ఆయిషా క్రౌన్ డిజర్వ్ అని ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అందరు అన్డిజర్వ్ అని చెప్దాం అనుకున్నారంట. అయితే అక్కడ తనుజ కూడా అన్డిజర్వ్ అని చెప్తా అని చెప్పి నాకు సార్ ముందర డిజర్వ్ అని చెప్పేసరికి సేఫ్ గేమ్ ఆడుతుందని ఫిక్స్ అయిపోయారంట. ఇదొక పాయింట్ సేఫ్ గేమ్ తనుజ ఆడడానికి. ఇంకొక రీజన్ సుమన్ శెట్టిని నామినేషన్ చేసిన పాయింట్స్ సేఫ్ రీజన్ అట. అందుకే సేఫ్ ఆడుతుందని ఇమాన్యుయల్ కళ్యాణ్ అనుకుంటున్నారు. దివ్య కూడా అదే అంటుంది. హౌస్ మొత్తంలో తనుజ ఒక్కతే సేఫ్ నామినేషన్స్ వేస్తుందా, ఇంకెవ్వరు వేయలేదా అనేది కూడా కామెంట్ చేయండి. అయితే మరి గౌరవ్ ఆయుష్ని సేవ్ చేయాలని చెప్పాడంట. ఎందుకంటే ఆయుష్తో పవర్ ఉందంట. కానీ ఇక్కడ ఏం లాజిక్తో అన్నాడో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆయుష్ సేవ్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు వచ్చింది కదా, ఒకవేళ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుందేమో, ఆయుషకు తనుజకు రైవలరీ ఉంటుంది కదా, ఇది మనకు ప్లస్ అవుతుంది అన్న థాట్తోనే ఆయుష్ని సేవ్ చేయించాడు. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో కొన్ని తనుజ తప్పులు ఉన్నాయి, కళ్యాణ్ తప్పులు ఉన్నాయి, ఇమాన్యుయల్ తప్పులు ఉన్నాయి. సంజన అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ ఉందండి. ఇప్పుడు తనుజ అంటుంది సంజన రాముకని చెప్పి దివ్యకి చేసే రాని నోరు అంటే ఇమాన్యుయల్కి, ఇక్కడ కళ్యాణ్ తనుజ అని చెప్పి సంజనకి చేస్తే వచ్చింది అంటే వాళ్ళ అమ్మని నామినేట్ చేసినందుకు నోరు లేస్తుంది అనేది తనుజ వర్షను. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఇవ్వలే కదా సంజనకి, ఆయుష ఇచ్చింది కదా. సో ఆ మాట మాట్లాడుకోకపోవడమే మంచిగా ఉండేది తనుజకి. అయితే ఇమాన్యుయల్ ఇక్కడ ఏమంటున్నాడంటే కళ్యాణ్ దగ్గర నైట్ ఆల్రెడీ చెప్పానండి, నైట్ డిస్కషన్స్ కొన్ని మనకు వినపడట్లేదు, చాలా సైలెంట్గా మైకులు తీసి మరీ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు భరణి గారు నా వల్లే వెళ్ళిపోయాడని మిడ్ నైట్ టాక్స్లో ఆల్రెడీ ఇమాన్యుయల్ అన్నాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం చచ్చిన పాములాగా ఉంది తనుజ. సో ఈ చచ్చిన మొక్కకు నీళ్లు పోసి పెంచావు అని కళ్యాణ్ అంటున్నాడు. అంటే నువ్వు నామినేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు నువ్వే నీళ్లు పోసి పెంచినవు అని అంటుంది. చాలా పెద్ద మాటని అన్నాడు ఇమాన్యుయల్. ఇక్కడ ఒకటి క్లియర్ అండి, ఇమాన్యుయల్ తనుజకు సపోర్ట్ చేశాడు. అసలు తనుజకు సపోర్ట్ చేసింది ఎక్కువగా భరణి గారు, ఇమాన్యుయల్. ఇది మనం ఒప్పుకోవాల్సిన పాయింటే. కానీ తనుజ ఒప్పుకోవలేదు. అది కూడా ముఖ్యంగా నాకు సార్ అడిగినప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో నాకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు. అక్కడ బాగా హట్ అవడంలో కూడా తప్పు లేదు. అది ఇంకా ఆల్రెడీ ఈ వీకెండ్ ఇచ్చిన హైపరాది ఇచ్చిన పాయింట్స్ అన్ని ఓవరాల్గా మిక్స్ చేసుకొని మొత్తానికి తనుజకు రైవలరీగా పెట్టుకుందాము కావాలని పెట్టుకుందామని ఇమాన్యుయల్ ప్లాన్. ఇంకొకటి ఇక్కడ ఇమాన్యుయల్ పక్కగా ప్లాన్ ఏంటంటే, ఇమాన్యుయల్ ఇప్పుడు భరణి గారు ఇమాన్యుయల్ వల్లనే వెళ్ళాడు కాబట్టి తను నామినేట్ చేస్తే తనుజను జనాల్లో సింపతి వస్తుంది అని చెప్పి కళ్యాణ్తోనే నామినేట్ చేయించాలనుకున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ గ్రాఫ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకంటే 2-3 డేస్ బ్యాకే తనుజను ఆకాశంలోకి ఎత్తిన కళ్యాణ్ ఇప్పుడు తనుజనే నామినేట్ చేశాడంటే కళ్యాణ్ ఫేక్ ఆడుతున్నాడని కళ్యాణ్ గ్రాఫ్ తగ్గిపోతుంది. అలాగే తనుజ కూడా వీళ్ళిద్దరు కొట్టుకుంటే వీళ్ళిద్దరు రైవలరీలో మన పాత్ర పోషిద్దామని ఇమాన్యుయల్ అనుకున్నాడు. అది వర్కౌట్ కాకపోయేసరికి బాధ అంతా వెళ్ళకపోతున్నాడు. నాకు ఒక చిన్న పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి, ఇంతమందితో ఇన్ని పాయింట్స్ చెప్తున్నావు, ఇవన్నీ పాయింట్స్ కదా, నీకు డైరెక్ట్ నామినేషన్ చేసేంత దమ్ము లేదా ఇమాన్యుయల్ అని అనిపించిందండి. అక్కడికి దివ్య కూడా అంటుంది తను అక్కడ అన్డిజర్వ్ దగ్గర సేఫ్ ఆడింది తనుజ అని చెప్తుంది దివ్య. ఇంకొకటి ఇన్ని పాయింట్స్ నువ్వు కళ్యాణ్కి ఇచ్చి చేయమనే బదులు నువ్వే చేసి అయిపోయేది కదా అని దివ్య కూడా చెప్తుంది. నాకు ఒకటే పాయింట్ ఉంది, మరి ఇంతమందితో ఇన్ని పాయింట్స్ ఎందుకు చెప్తున్నావు? మాధురి కన్విన్స్ చేయడానికి తనుజను ట్రై చేసి తనుజ గట్టిగానే అరిచింది. అసలు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటంటే అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఇది తనుజ అసలు మాధురికి దూరంగా ఉంటేనే మంచిది అనిపిస్తుందండి. ఇక్కడ రమ్య ఇంకో హైలైట్ పాయింట్ అండి, నామినేషన్స్ తర్వాత నేను ఎవ్రీ వీక్ తనుజనే నామినేట్ చేస్తానంటుంది. చెయ్యమ్మా, చేస్తే తప్పేమీ లేదు. ఇలా చేసుకుంటూ పోతే ఎవరి గ్రాఫ్ పెరుగుతుందో ఎవరిది తగ్గుతుందో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సంజన కళ్యాణ్ అండ్ తనుజ విషయంలో పాస్ చేసిన కామెంట్స్ మాత్రం వరస్ట్ అండి. ఇది ఎంతమందికి నచ్చలేదనేది కామెంట్ చేయండి. ఇప్పటికైనా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే నువ్వు ఇక్కడ తనుజ సెలబ్రిటీని అడ్డం పెట్టుకొని తన చుట్టూ తిరుగుతూ ఆడుతుందో అని అంటుంది. నీకు కళ్యాణ్ సెలబ్రిటీ లాగా కనపడట్లేదా? కళ్యాణ్ ఎందుకు అంత తక్కువ అంచనా చేస్తుంది ఇక సంజన? ఇప్పుడు కళ్యాణ్ కూడా సెలబ్రిటీ, ఆల్రెడీ నాకు సార్ కూడా చెప్పారు కదా, ఈ విషయం ఎందుకు అర్థం అవ్వట్లేదు? కళ్యాణ్ని రెచ్చగొట్టాలి. సో డైరెక్ట్గా పెట్టుకోకుండా తనుజన్ అంటే ఖచ్చితంగా కళ్యాణ్ హట్ అవుతాడు. అందుకని తనుజను అడ్డం పెట్టుకొని కళ్యాణ్ని రెచ్చగొడుతుంది. నిఖిల్తో తనుజ ఉండి కళ్యాణ్ని ఒంటరి చేసింది అని చెప్తుంది. ఇది ఎంతవరకు నిఖిల్తో ఉండి నిఖిల్తో పోయి అని ఏంటి ఆ మాటలు, అసలు ఎంత వరస్ట్గా అనిపించిందో.
నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పానండి, సంజన నామినేషన్స్కి భయపడుతుంది, నేను ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నా ఇదని ఏదో ఒక్క డైలాగ్లని చెప్తుంది, కానీ ఒక్క నామినేషన్ తట్టుకోలేక కళ్యాణ్ని రెచ్చగొడుతుంది ఇక్కడ. ఇంకోటండి, కళ్యాణ్ తప్పు చేస్తే కళ్యాణ్ గురించి మాట్లాడండి. ప్రతిసారి తన వృత్తిని, ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? చాలా తప్పండి. ఇప్పుడు కళ్యాణ్ కూడా అక్కడికి అంటాడు, ఇప్పుడు నువ్వు నిఖిలు ఒకే ఊరు అని నేనంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు తల్లి కొడుకు మీ బాండింగ్, మీరు నూనెలు రుతుకోవడాలు, పాముకోవడాలు, చూసుకోవడాలు, ఇవన్నీ మరి నేనంటే మీరు ఒప్పుకుంటారా? ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడితే బాగుండదు. మామూలుగా అసలు కళ్యాణ్ ఇంత రూడ్గా ఆన్సర్ చాలా గట్టిగా, ఆమె వయసులో పెద్దదైనా సరే కూడా ఏ మాత్రం వెనకడుగేయకుండా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తనుజ కూడా వచ్చి బాగా ఇచ్చిందండి వార్నింగ్. తనుజ వచ్చి, మిసెస్ సంజన గల్రాని, బిఫోర్ పాస్ ఎనీ స్టేట్మెంట్స్ మైండ్ యువర్ వర్డ్స్ అని బాగా గట్టిగా ఇచ్చిందండి. నాకైతే భలే నచ్చింది ఇక్కడ. నిఖిల్తో వెళ్ళిపోయావంటే ఏంటి మీనింగ్? కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడు, మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు అని ఇక్కడ ఎమోషనల్ అయింది. ఇంకా తనుజ కాబట్టి చాలా నార్మల్గానే బిహేవ్ చేసినట్టు అనిపించిందండి. అక్కడ వేరే అమ్మాయిలు ఉంటే ఇంకా పెద్ద గొడవనే జరిగేది. తను మాత్రం చాలా కూల్గానే తన వరకు అయినంత వరకు డీల్ చేసింది. నిఖిల్తో క్లోజ్ అయిపోయి నేను అన్నీ చెప్తున్నాను, నువ్వు చూసావా, నేను చెప్పాను, నువ్వు ఎలా అంటావు అంటే ఏదో అన్న అంటే నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగితే మాత్రం బాగుండదు. సంజన గల్రాని గారు, నేను ఎవరితో పెట్టుకోను, సంజన వార్నింగ్ ఇస్తుంది, నేను ఎవరితో పెట్టుకోను, నాతో పెట్టుకుంటూ వదలను. నేను ఏమైనా సుమన్ శెట్టి రామ్ అంటే ఎందుకు నువ్వు అక్కడ సుమన్ శెట్టి రామును కూడా చాలా తక్కువ చేసి చూస్తుంది, నాతో పెట్టుకుంటానంటే నువ్వు ఉంటే పాయింట్ మాట్లాడు, తప్పేమన్నారు. అక్కడికి ఇమాన్యుల్ అంటుండే, అమ్మ నువ్వు చేసేది, నువ్వు మాట్లాడేది అంతా తప్పు మాట్లాడుతున్నావు, చాలా రాంగ్ వేలో వెళ్తుందని చెప్తున్నాడు. తనుజ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్యాట్ చేసి మాట్లాడుతుంటే అది ఎంత బాధ అనిపిస్తుంది నిజంగానే. ఇలాంటి మాటలు మాట్లాడితే సంజన గారు అస్సలు మంచిగా అనిపించలేదు. ఆయన బుద్ధి ఉండాలి, సాక్రిఫైస్ చేసి పోయిన వ్యక్తిని తీసుకురావడము. అసలు ఈమె సాక్రిఫైస్కి ఎప్పుడు గుర్తింపు ఇవ్వట్లేదు సంజన గారు. అసలు కాఫీ అంటే చాలా లైట్ తీసుకుంటుంది, అది తాగి బంద్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. అలవాటు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 or 2 సిప్స్ కాఫీ కానీ టీ కానీ తాగకపోతే వాళ్ళు ఉండలేరు. అంత సాక్రిఫైస్ నువ్వు ఆ రోజే గుర్తించలేదు, ఇంక ఈ రోజు ఏం గుర్తిస్తావు? అయినా తనుజ సుమన్ శెట్టి గారు బాగా చేశారు. దొంగల టాస్క్లో ఆమె డబ్బులు తీసేసి బాగా చేశారు. అయినా జాగ్రత్త ఉండాలి కదా సంజన గారికి. ఎంజాయ్ చేసింది. తనుజ సాక్రిఫైస్ అసలు సాక్రిఫైసే కాదంటే రీతు హెయిర్ కట్ మాత్రమే సాక్రిఫైస్. నిజంగా ఇలాంటి పర్సన్కి సాక్రిఫైస్ చేసి చాలా పెద్ద తప్పే చేసింది తనుజ అనిపించిందండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇమాన్యుల్ టీంకి చేసిన ద్రోహం మిడ్ నైట్ టాక్స్లో పెడతానండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.